ప్రజల సౌకర్యార్థం కాకినాడ మెక్లరిన్ హై స్కూల్లో మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగిందని మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, తెలుగుదేశం నాయకులు మోహన్ వర్మ పేర్కొన్నారు. మెక్లరిన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మ్యాంగో మార్కెట్ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మ్యాంగో సీజన్లో ప్రతి ఏడాది రైతులు అమ్ముకునేందుకు మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మ్యాంగో మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల కృష్ణ అర్జునరావు, సెక్రటరీ కొల్ల మురళీకృష్ణ, అయినల రావణ, రాంబాబు, బుజ్జి, భూచక్రం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మెక్లరిన్ గ్రౌండ్స్లో మ్యాంగో మార్కెట్ కమిటీ వారి ద్వారా ఇక్కడ మ్యాంగో మార్కెట్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ముహూర్తం కనుక మా మార్కెట్ చైర్మన్ అయినటువంటి బచ్చు శేఖర్ గారు, అలాగే నగరాధ్యక్షులు అయినటువంటి మల్లిపూడి వీరు గారు, అలాగే కమిటీ మెంబర్స్ అందరితో కూడా ఈరోజు వచ్చి ఇక్కడ ముహూర్తం చేయడం జరుగుతుంది. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం కూడా వ్యాపారస్తులందరికీ కూడా లాభాలు రావాలని కోరుకుంటున్నాం. అలాగే కాకినాడలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏదైతే ఈ మెక్లరిన్ గ్రౌండ్స్ ఉన్నదో చాలా చేరువ. సో ఖచ్చితంగా ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ మ్యాంగో మార్కెట్ని ఆదరిస్తారని కోరుకుంటూ, అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా లాభాలు పొందాలని చెప్పేసి దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినట్టు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అలాగే మార్కెట్ కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా మరొకసారి మా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఈరోజు మ్యాంగో మార్కెట్ ఓపెన్ చేయడం జరిగింది. వరమడ వెంకటేశ్వర కొండబాబు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మన మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా, మ్యాంగో అమ్మే వ్యాపారస్తులు, మామిడికాయలు, మామిడి పళ్ళు అన్నీ అమ్మే వ్యాపారస్తులందరూ కలిపి ఇక్కడ కలెక్టివ్గా పెట్టడం జరిగింది. ప్రతిసారి పెట్టడం జరుగుతుంది. ఈసారి కూడా అదే విధంగా పెట్టడం జరిగింది. దీంట్లో మనకి పొద్దున్న ఉదయం నుంచి మీకు హోల్సేల్ రేట్లకే అమ్ముబడతాయి. అందువలన ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదే ఇది ఎక్కడంటే మెక్లరిన్ గ్రౌండ్స్, బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి ఎదురుగుండా ఉన్నది. ప్రతిసారి ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఈసారి అయితే ఇంకా బాగా రాత్రి కూడా లైటింగ్ వచ్చి పెట్టి కూడా చేస్తున్నారు. అందువలన ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం.